తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విశిష్ట నవల వింటున్నామండి. రచన శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి తాడేపల్లి. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. చాలామంది ఎద్దనపూడి సులోచనారాణి నవల్సు, మాదిరెడ్డి సులోచన నవల్సు చదవండి అంటున్నారు. దాదాపు చాలా మటుకు చదివానండి, ఇంకా చదువుతాను కూడా. అయితే ఒక చిన్న మనవి అండి, మన ఛానల్లో ఏ నవల్స్ నేను చదివి పెట్టాను అని మీరు తెలుసుకోవాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు ప్రతి నవల ఎన్ని వీడియోస్ ఉన్నాయి అనేవి నేను పెట్టిన ప్రతి నవల ప్లేలిస్ట్లో ఉందండి. మీరు మన ఛానల్ని ప్రెస్ చేసినప్పుడు అక్కడ వీడియోసు, షార్ట్స్ అని వస్తాయండి. ఆ పక్కనే ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తే నేను పెట్టిన ప్రతి వీడియో ప్లేలిస్ట్లో ఉందండి. ఆ నవలలో ఎన్ని వీడియోస్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అనేవన్నీ ఉంటాయి. మీరు అన్నీ కూడా చూసుకొని వినచ్చండి. 3 years నుంచి పెడుతూ వస్తున్నాను కాబట్టి చాలా నవలలు ఉన్నాయి. ఇంకా తెలియని వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వినని నవల్స్ అన్నీ కూడా చూసుకొని వినండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాము. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వాడు ఒట్టి ప్రొఫెసర్ కాదు నాన్న, వాడి తండ్రి హోమ్ మినిస్టర్, డబ్బు పలుకుబడి కావలసినంత ఉన్నవాడు. వాడిని ఎదిరించడం అంటే ప్రాణాంతకమే. రణరంగంలో నిలబడ్డప్పుడు చంపడమో చావడమో రెంటిలో ఏది జరిగినా గౌరవప్రదమే, కానీ పారిపోవడం మాత్రం గౌరవప్రదం కాదు. ఏది ఎలా జరిగినా సరే వాడి అంతు తేల్చుకోవడానికి నేను నిశ్చయించుకున్నాను. ఎలా తేల్చుకోవాలనుకుంటున్నారు? ముందు మీ ప్రిన్సిపాల్ని కలుస్తాను. మా పిల్లల్ని చదువుల కోసం పంపిస్తున్నాం కానీ కాలేజీలు స్వయంవర వేదికలు అనుకొని పంపలేదని చెప్తాను. ఈ లెటర్ ఆయన చేతికిచ్చి ఏం చర్య తీసుకుంటాడో అడుగుతాను. మరునాడు కాలేజీకి వెళ్ళాడు రామకృష్ణ. ప్రిన్సిపాల్ని కలిసి పృథ్వీ రాసిన లెటర్ ఇచ్చాడు. ఆయన అంతా చదివి, చెప్పండి, ఈ లెటర్ నాకు ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటి? నేనేం చేయగలను మీకు అన్నాడు మృదువుగా. క్రమశిక్షణ కింద అతడి మీద చర్య తీసుకుంటారని ఈ లెటర్ మీ చేతికిచ్చాను. ఈ లెటర్ ఏ స్టూడెంటో రాస్తే నేనింత రియాక్ట్ అయ్యేవాడిని కాదు. పవిత్రమైన ఆచార్య పదవిలో ఉండి ఒక స్టూడెంట్కు ఇలా వ్రాయచ్చా? కఠినంగా అడిగాడు రామకృష్ణ. ఆయన అదోలా కనుబొమ్మలెత్తి, ఇందులో తప్పు పట్టాల్సిందేమీ కనిపించడం లేదే. మీ అమ్మాయి మీద ఇష్టం కలిగిందని పెళ్లి చేసుకుంటానని రాశాడు. అతని ప్రపోజల్ మీకు నచ్చితే ఓకే అనొచ్చు, లేకుంటే నో అనొచ్చు. సార్, ఇది విశ్వవిద్యాలయం అనుకుంటున్నారా, స్వయంవర వేదిక అనుకుంటున్నారా? మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఇది విద్యాలయమే, అయినా ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్. యవ్వనంలోకి అడుగుపెట్టిన యువతీ యువకులు తమకు నచ్చిన వారి పట్ల ఆకర్షితులవడం సహజాతి సహజం. ప్రేమించిన వారిని జీవిత భాగస్వాములుగా ఎన్నుకోవడం సహజమే. ఎందుకంటే ఇక్కడ చదువు పూర్తి చేసుకొని ఇంటికి వెడుతూనే ఓ ఇంటి వాళ్ళై జీవితంలో స్థిరపడే ఆలోచన ఉంటుంది కాబట్టి. అఫ్కోర్స్ అందరి ప్రేమలు, అందరి ఆశలు నెరవేరవనుకోండి, అది వాళ్ళ ఫేట్ అన్నాడు ప్రిన్సిపల్. అలా దంపతులయ్యే యువతీ యువకులకు మీరు పౌరోహిత్యం నెరపేలా ఉన్నారే, చురుగ్గా అన్నాడు రామకృష్ణ. అదేం లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ సహజంగా జరిగే విషయం చెప్పానంతే. కో ఎడ్యుకేషన్ కాలేజీ, వయసులోకి అడుగుపెట్టిన యువతీ యువకులు, ఆకర్షణలు, ప్రేమలు సహజం కదా అన్నాడు ప్రిన్సిపాల్. మీ వంటి సహృదయులు, ప్రోత్సాహకులు ఉండబట్టే ఇక్కడ విద్యార్థులను పెళ్లి కాకుండానే తల్లులను చేస్తున్నారు. మీ లెక్చరర్స్ మోసపోయి ఆత్మహత్యలకు గురి అవుతున్నారు. అమ్మాయిలు, కాస్త అందమైన ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇంతసేపు నెమ్మదిగా శాంతంగా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్కి చిరెత్తుకొచ్చినట్టుగా అయింది. ఎవరు ప్రేమించి మోసపోతున్నారో, ఎవరెవరు పెళ్లి కాకుండానే కడుపులు తెచ్చుకుంటున్నారో చూస్తూ ఉండటమేనా నా పని? ప్రిన్సిపాల్గా నాకంతకంటే పని లేదనుకున్నారా? మీకున్న పనులేమిటో తెలియదు కానీ ఈ లెటర్ విషయంలో ఏం చర్య తీసుకోబోతున్నారో నాకు చెప్పండి. మిగతాదంతా నాకు అనవసరం. మీరే చెప్పండి, ఏం చర్య తీసుకోమంటారో. ఈ విషయం పై అధికారుల దృష్టికి తెచ్చి సస్పెండ్ చేయించండి, లేదా ఇక్కడి నుండి బదిలీ చేయించండి. సస్పెండ్ చేయించేంత తప్పు ఈ లెటర్లో లేదు కదా. అయినా మాట వరుసకి ఒక మాట అంటాను, ఏమీ అనుకోకండి. అతడి ప్రపోజల్ గురించి ఒక ఆడపిల్ల తండ్రిగా మీరు ఆలోచించవచ్చు కదా. మంచి అందగాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు.
పోతే ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి. ముఖ్యంగా తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా చేస్తున్నాడు. రేపో మాపో సీఎం కావచ్చని ఊహాగానాలు వినవస్తున్నాయి. మీరు మామూలు బడిపంతులు కదా, ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సంబంధం తెచ్చుకోగలరా? మీ అమ్మాయికి వలచి వచ్చాడని తేలిక చేయకుండా వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఆలోచించండి అన్నారు ప్రిన్సిపల్. నిజంగా జ్ఞానమున్న తండ్రి అయితే తన బిడ్డనిచ్చే చోట చూసేది సంపద, హోదాలు కాదు, సచ్చీలత, స్వచ్ఛత. అవి ఉంటే చాలు తన కూతురు సుఖపడుతుందని నమ్ముతాడు. ఆడపిల్లలతో ఆడుకునే ఈ తుంటరికి సచ్చీలత ఉందా? తనని ఎదిరించిందన్న కోపంతో నా కూతుర్ని సర్వనాశనం చేస్తానన్నవాడికి స్వచ్ఛత ఉందా? ఇలాంటి వాడికి పిల్లనిచ్చే కంటే బండెడు రాళ్ళు కట్టి బావిలో తొయ్యడం మంచిదని భావించే మనిషిని నేను. ఏం మనిషండి మీరు? ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదు. మీకు రాముడు దొరకాలంటే మీ అమ్మాయికి పెళ్లి చేయడం కష్టమే. వయసులో ఉన్న పెళ్లి కాని బ్రహ్మచారి. ఎఫైర్స్ మామూలే. చూసి చూడనట్టు పోతే మంచిది. శల్య పరీక్షకు కూర్చుంటే అన్నీ కష్టాలే, అన్నీ సమస్యలే. అన్నీ ఈజీగా తీసుకుంటే తప్ప మనిషి బ్రతకలేని కాలం వచ్చింది. మీ సలహాలకి కృతజ్ఞతలు. నేనే నా కూతుర్ని స్వయంగా వద్యశిల మీదకి ఎక్కించి దాని అదృష్టాన్ని పరీక్షించలేను. వస్తాను. విసురుగా లేచి వచ్చేసిన రామకృష్ణ పృథ్వీ ఏ క్లాసులో ఉన్నది తెలుసుకొని అటు నడిచాడు. పృథ్వీ టేబుల్ మీద చేతులు ఆనించి ఆంగ్లంలో ఉపన్యసిస్తున్నాడు. క్లాసు నిశ్శబ్దంగా ఉంది. రామకృష్ణ విసవిస అతడి దగ్గరికి నడిచి, మీరేనా పృథ్వీ కుమార్ అని అడిగాడు, కళ్ళల్లో ఎర్రజీరలు పొంగుకు వస్తుంటే. అతడు రాసిన లెటర్ అతడి ముఖం మీద కొట్టినట్టుగా విసిరి, ఇంకెప్పుడు ఇలాంటి పనికిమాలిన రాతలు రాయకు. రాశావో మర్యాద దక్కదు. మళ్ళీ నా పిల్లల జోలికి వచ్చావా నేను ఊరుకోను. నీ బాబు హోమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా నేనేం అదురుకోను అనేసి గిర్రున వెనుదిరిగాడు. క్లాస్లో అంతమంది స్టూడెంట్స్ ముందు జరిగిన అవమానానికి అతడి ముఖం నల్లసిరా పొలిమినట్టుగా అయింది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా ఇంటికి వెళ్ళబోతున్న విశిష్ట దగ్గరికి వచ్చి ఆగ్రహం ఆపుకోలేకపోతున్నట్లుగా ఆమె రెక్కపట్టి బలంగా లాగాడు. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి క్యూ కట్టిన జనాల్ని కాదని మీ నాన్నకి ఆ ఛాన్స్ నేనిస్తే తిరస్కరిస్తాడా? బహిరంగంగా అవమానిస్తాడా? వాడికి ఏదో మూడింది, అందుకే అలా చిందులేశాడు. ఇంతటితో వదులుతాననుకోకు. పెళ్లిపీటల మీదకి ఎక్కడానికి మొండికేసిన నిన్ను నేరుగా పందిరి మంచం మీదకే ఎక్కిస్తాను, కాచుకో కర్కశంగా అని కదిలాడు. ఎస్ఐ రమాకాంత్ తను కూర్చున్న కుర్చీకే అందాన్నిస్తున్నట్టుగా నిండుగా కూర్చుని ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సిన దృఢత్వం, టీవీ ఆ ముఖంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. పచ్చటి పసిమి, నల్లగా బొద్దుగా ఉన్న మీసాలు, చిన్నగా కట్ చేసిన క్రాఫ్. ఫ్రెష్ రిక్రూట్మెంట్. ఆ రంగంలోని మాలిన్యం ఇంకా అంటినట్టు లేదు. తెల్లవారుజామున 5 గంటలకి పృథ్వీని వదిలిపెట్టారు పోలీసులు. 1 గంట తర్వాత స్టేషన్కి వెళ్ళాడు రమాకాంత్. ఇప్పటికీ 5 సార్లు హోమ్ మినిస్టర్ గారి నుండి మీకు ఫోన్ వచ్చింది. ఆయన ఫైర్ అయిపోతున్నాడు. డిఎస్పీకి కూడా సెగ పెట్టినట్టున్నాడు. ఆయన ఫోన్లో గుర్రు గుర్రుమంటున్నాడు. సస్పెండ్ ఆర్డర్ తయారవుతోందని చెప్పమన్నాడు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు. అతడు చెబుతుండగానే ఫోన్ మ్రోగింది. రమాకాంత్ నింపాదిగా అందుకున్నాడు ఫోన్. అవతల నుండి ఏం వినబడిందో ఉలికిపాటుని గాబరా అని అభినయించాడు. సారీ సార్, అతడు నిజంగా మీ అబ్బాయని తెలియదు. ఊరికే మీ పేరును ఉపయోగించుకుని తప్పించుకోవాలని చూస్తున్నాడు అనుకున్నాను. హోమ్ మినిస్టర్ కొడుకేంటి తన స్టూడెంట్నే రేప్ చేస్తానని బెదిరించడం ఏమిటి అనుకున్నాను. సారీ సార్, వెరీ వెరీ సారీ. నా వల్ల మరోసారి ఇలాంటి పొరపాటు జరగదు. దాందే ఉంది సార్, మీ అబ్బాయి నుండి తీసుకున్న స్టేట్మెంటే కదా, మాయం చేస్తాను. అదేం పెద్ద పని గనుక. అతడు ఫోన్ పెట్టేస్తుండగా స్టేషన్ ముందు జీపు దిగిన డిఎస్పీ బాణంలా దూసుకువచ్చాడు. నీకేమైనా బుద్ధుందా? హోమ్ మినిస్టర్ కొడుకుని అరెస్ట్ చేసి తీసుకువచ్చింది కాక దొంగనో కూనీకోర్నో బాదినట్లు బాదుతావా? పత్రికలకి రిపోర్ట్ ఇస్తావా? నీకెంత ధైర్యం? ఏం చూసుకొని? ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐ గాడివే అని నిప్పుల మీద ఉప్పులా చిటపటలాడిపోయాడు. సారీ సార్, అతడు నిజంగా హోమ్ మినిస్టర్ కొడుకు అనుకోలేదు. అనుకుంటే అతన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకుందా? హోమ్ మినిస్టర్ కొడుకైనా గుంజుకొచ్చి చితక బాధేంత గొప్పవాడినని అనుకోవడం లేదు. నేనంతా, నా హోదా ఎంత? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గాడిని.
నీ తాహతు నీకు తెలిస్తే హోమ్ మినిస్టర్ కొడుకునని అతడు మొత్తుకుంటున్నా వినకుండా మెడ మీద చెయ్యి వేసి నెట్టుకుంటూ కొట్టుకుంటూ జీప్ ఎక్కించి స్టేషన్కి తీసుకొస్తావా? ఆయన కోపం ఇంకా తగ్గలేదు. చెప్పా కదా సార్, అతడు ఒట్టి బడాయికి చెబుతున్నాడు అనుకున్నాను. హోమ్ మినిస్టర్ కొడుకునని చెబితే వదిలిపెడతామన్న ఆశతో అలా బొంకాడనుకున్నా. అయినా తన స్టూడెంట్నే కామించి లైంగిక వేధింపులకు గురి చేస్తూ రేప్ చేస్తానన్న ఒక అధమాధముడిని హోమ్ మినిస్టర్ కొడుకు అన్న సాకుతో వదిలిపెట్టొచ్చా సార్? పరమ పవిత్రమైన ఆచార్య పదవికే కళంకం తెచ్చిన వాడిని క్షమించవచ్చా సార్? వాడిని ఊరికే వదిలిపెడితే మన వృత్తికే కళంకం కదా. ఎందుకు ఈ కాకి బట్టలు? ఎందుకీ లా అండ్ ఆర్డర్? రమాకాంత్ ఆవేశపడిపోయాడు. ఇప్పుడు అర్థమైంది. అంతా తెలిసే ఈ ఘనకార్యం చేశావు. నువ్వెంత అమాయకత్వం నటించినా నిజం బయటపడుతూనే ఉంది రమాకాంత్. నేను నీలా వృత్తిని గౌరవించే మనిషిని కాబట్టి నీ అమాయకత్వాన్ని నమ్మినట్లు నటిస్తాను. కానీ పై అధికారుల నుండి నిన్ను సస్పెండ్ చేయమని ఒత్తిడి వస్తే మటుకు నేను నిస్సహాయుడిని. నేనేం తప్పు చేశానని నన్ను సస్పెండ్ చేస్తారు సార్? చట్టం దృష్టిలో హోమ్ మినిస్టర్ కొడుకైనా సామాన్య పౌరుడైనా ఒక్కటేనని మీరు ఒప్పుకుంటే నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు? నేను చేసింది తప్పెలా అవుతుంది? ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లెటర్ చదివితే మానవత్వం అన్నది ఏ కొంచెం ఉన్నా రక్తం ఉడికిపోతుంది. మహిళాభ్యుదయమే సమాజాభ్యుదయమని ఉపన్యాసాలు ఇస్తామే, వాళ్ళు అడుగడుగునా మగవాళ్ల వేధింపులకు గురి అవుతూ ఎలా అభ్యుదయం సాధిస్తారు? బస్సులలో, క్యూలలో, సినిమా హాళ్లలో వాళ్ళకి జరిగే లైంగిక హింస అంతా ఇంత కాదు. ఆఫీసుల్లో బాసుల వేధింపు, కాలేజీల్లో లెక్చరర్ల వేధింపు. ఇక వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఎలా ఉద్యోగాలు చేస్తారు? ఎలా అభ్యుదయాన్ని సాధిస్తారు? ఎందరు ఆడవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక మూగబాధ అనుభవిస్తున్నారో నాకు తెలుసు సార్. వాళ్లలో ఒకరిద్దరూ ఇలా గొంతు విప్పుతారో. రక్షక భటులమని మనల్ని రక్షణ కోరుతారు. చాలా చోట్ల మనం భక్షక భటులమని నిరూపించుకున్న ఘనత మనదే కదా సార్. తమ పిల్లల్ని చదువుల కోసమని కాలేజీలకి పంపిస్తే జరిగే అవమానాలు చూసి స్కూల్ ఫైనల్లో చదువులు మాన్పించి పెళ్లిళ్ళు చేసి పంపించేసే తల్లిదండ్రుల సంఖ్య పెరిగిపోతోంది ఈ మధ్య. బయట ఆడవాళ్లకు రక్షణ కరువైందన్న అభిప్రాయం బలపడుతోంది చాలామందిలో. ఆ అభిప్రాయం తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉందంటారా లేదంటారా? నిశ్శబ్దంగా తలదించుకున్నాడు డిఎస్పి ధర్మరాజు. పృథ్వీ తండ్రి మాధవరావు మధ్యాహ్న సూర్యుడిలా మండిపోతున్నాడు. అది పోలీసుల మీద కాదు, కొడుకు మీద. కరుణ ఆత్మహత్య కేసులో నిన్ను తప్పించడానికే నేను ప్రతిపక్షాల నుండే కాదు, స్వపక్షం నుండి కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను. 6 నెలలైనా తిరగకుండా మళ్ళీ మరో అమ్మాయి నీ కారణంగా నిద్రమాత్రలు మింగి చావుకు దగ్గరైందంటే నేనే నిన్ను క్షమించలేకపోతున్నాను. అయినా నీకిదేం పాడుబుద్ధిరా? లక్షణంగా పెళ్లి చేసుకోవచ్చు కదా. నువ్వు అంటే చాలు బంగారం లాంటి పిల్లను నీ భార్యగా తెచ్చేవాడిని. పెళ్లి చేసుకోరా అంటే తల అడ్డంగా ఊపే నువ్వు ఇలా అడ్డుదారుల్లో సుఖాల కోసం ఎగబడ్డంలో నీ మనస్తత్వం నాకు అర్థం కావడం లేదు. నువ్వు కష్టపడి చదివి ఉంటే నువ్వు సంస్కారవంతుడివి అయ్యేవాడివేమో. నువ్వు ప్రతి క్లాసు దాటడానికి మార్కులు కొన్నాను కదా. చివరికి పీహెచ్డీకి కూడా డబ్బులు గుమ్మరించాను. నిన్ను లెక్చరర్గా వేయించడానికి నా పలుకుబడిని డబ్బును ఉపయోగించాను. ఇదంతా చేసి నువ్వొక నికృష్టుడిగా మారడానికి కారకుడినయ్యాను. కుక్కను కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా అయింది కదా. ఈరోజు పత్రికల్లో చూసావా? నిన్ను నన్ను ఏకి పారేశారు. నీ ఫోటో వేసి నీ మన్మథలీలలు బాక్స్ కట్టి వేశారు. హోమ్ మినిస్టర్ మాధవరావు కుమారుడు పృథ్వీ కుమార్. ఆహా, తండ్రికి ఎంత ఘనమైన కీర్తి తెచ్చావో. ఆనందంతో నా గుండె పొంగిపోతోంది. థూ, కరుణ ఆత్మహత్య చేసుకున్నప్పుడే నిన్ను జైలు ఊచల వెనక్కి నెట్టాల్సిన మాట. నిన్ను సేవ్ చేసి నేను చాలా తప్పు చేశాను. ఎక్కడా తలెత్తుకోకుండా చేశావు కదరా. హాస్పిటల్లో ఆ పిల్ల చావాలి. నీకు ఉరిశిక్ష పడినా ఆశ్చర్యం లేదు. హోమ్ మినిస్టర్ కొడుక్కే ఉరిశిక్ష వేసే దమ్ము ఎవరికుంది డాడీ? ఏదో జరిగిందని అంతగా ఫీల్ అవుతావేం? మీకుంది కదా ఆయుధం. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ప్రెస్కి ఓ స్టేట్మెంట్ ఇచ్చేయండి, పృథ్వీ అన్నాడు ఈజీగా తేల్చేస్తూ. హోమ్ మినిస్టర్ పదవంటే కర్ణుని కవచకుండలాల్లా పుడుతూనే వెంట తెచ్చుకున్నానా? చచ్చేదాకా నాతో ఉంటుందా? గాల్లో దీపాల్లాంటివి ఈ రాజకీయ పదవులు. సందు దొరికితే చాలు దుమారం రేపడానికి సిద్ధంగా ఉంటాయి ప్రతిపక్షాలు. నైతిక బాధ్యత వహించి పదవికి రిజైన్ చేయమని ఒత్తిడి వచ్చినా ఆశ్చర్యం లేదు. అవినీతిపరుడైన కొడుకును వెంట వేసుకువస్తే సమ్మెలు దెబ్బలు నాకు తప్పవు అన్నారాయన.
మీ పదవిని పదిలం చేసుకోవడానికి నన్ను బలిపశువును చేసేలా ఉన్నారే ఉక్రోషం వ్యక్తం చేశాడు. నీకసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయిరా? చక్కగా ప్రొఫెసర్గా చేస్తున్నావు. ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి. అబ్బా సుత్తి, ముందు ఈ గండం నుండి బయటపడే మార్గం చూడమంటుంటే. చూస్తాన్రా, నీలాంటి కులదీపకుడు పుట్టాక తప్పుతుందా? నన్ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి డాడీ. నీకిదేం బుద్ధి అంటే ఇది జన్మ సంస్కారం అంటాను. నాకు కొత్తగా వచ్చిన బుద్ధులు కావు, మీ బుద్ధులే వచ్చాయంటాను. మా అమ్మకి మీరు రెండో భర్త అని నాకు తెలియదా? చక్కగా సంసారం చేసుకుంటున్న మా అమ్మని. చాలు చాలు, ఆయన వినలేకపోతున్నట్లుగా అసహనంగా అరిచాడు. ఇంకెవరైనా అంటే అంతగా హర్ట్ అయ్యేవాడు కాదేమో. కన్న కొడుకే తన గతం కేసి వేలు పెట్టి చూపుతుంటే ఆయన పెద్దరికం దెబ్బతిన్నట్లుగా అయింది. అమావాస్య నాటి రాత్రిలా ఆయన ముఖం నల్లబడిపోయింది. పృథ్వీ వాళ్ళమ్మ చాలా అందగత్తే. 30 ఏళ్ల క్రితం తనకి రాజకీయాలంటే ఏమిటో కూడా తెలియదు. లేబర్ కాంట్రాక్టర్గా పల్లెపల్లెకు తిరిగి లేబర్ని తీసుకుపోయేవాడు. ఒకసారి పోచంపాడు ప్రాజెక్టు కోసం తీసుకుపోయిన లేబర్లో మట్టిలో మాణిక్యంలా పృథ్వీ వాళ్ళమ్మ కాంతం కనిపించింది. తనకి మొదటి చూపులోనే కన్ను చెదిరినట్లుగా అయింది. చాలా శ్రమతో వల వేసి పట్టాడు. ఆమెను లేవదీసుకుపోయాడు. అప్పటికే కాంతం వివాహిత. తనకి పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఒక మగడి ఆలిని లేవదీసుకుపోయాడని తెలిసి కాంతం తరపు బంధువులు, తన భార్య తరపు బంధువులు తమని వెదికి చంపడానికి బయలుదేరారు. వాళ్ల భయంతో తను కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. అందరి ఆగ్రహావేశాలు చల్లారాయని తెలిసాక తిరిగి వచ్చాడు కాంతంతో. అప్పటికే పృథ్వీ పుట్టాడు. కాంట్రాక్ట్ పనుల్లో లక్షలు సంపాదించాడు. ఒక గన్మ్యాన్ని పెట్టుకున్నాడు. తన పెద్ద భార్య, కొడుకు పుట్టింట్లోనే ఉండిపోయారు. ఆ కొడుక్కి తనంటే అసహ్యం. తను రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా పైకి వచ్చాడు. తనని కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా చేసుకున్నాడు. తన గతం చాలామందికి తెలియదు. తెలిసినా తన ముందు ఎత్తే సాహసం ఎవరూ చేయరు. అది ఈనాటికి కొడుకు చేశాడు. తన అహం మీద, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాడు. కాంతాన్ని తను లేవదీసుకువచ్చినా ఆమెను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. తన భార్యగా సమాజంలో గౌరవం కల్పించాడు. కాంతంతో సంసారం మొదలుపెట్టాక తను పద్ధతిగానే ఉన్నాడు. కాంతం లేచి వచ్చిన బాపతైన గుణవంతురాలు. కట్టుకున్న వాడికి సుఖసంతోషాలు కలుగజేయడమే ధ్యేయంగా బ్రతుకుతోన్న మనిషి. అదే రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది విశిష్ట. డ్రామా కోసం మింగింది 2-3 మాత్రలైనా ఇంకా మగతగా నీరసంగా ఉంది. కూతురి పక్కన మంచం మీద కూర్చొని కమలా పండు ఒలిచి పెడుతున్నాడు రామకృష్ణ. రాత్రి అన్నం వండడానికి చేటలో బియ్యం పోసుకుని మట్టి పిల్లలు ఏరుతోన్న అన్నపూర్ణ ఒక నిట్టూర్పు విడిచింది. ఏమిటోనండి ఇదంతా, నాకేమిటో భయంగా ఉంది. ఏ క్షణంలో ఏ ఉప్పెన మీద విరుచుకుపడుతుందో అన్నట్లుగా ఉంది. అవతల ఉన్నది పెద్దవాళ్ళన్న ఆలోచన లేకుండా మీరు పోలీసులకి కంప్లైంట్ చేయడం ఏమిటో, ఈ పిల్ల ఆత్మహత్యకి ప్రయత్నించడం ఏమిటో నాకంతా అగమ్యంగా ఉంది. పెద్దవాళ్లతో పేచి ఎటు తిరిగి ఎటు వస్తుందో ఇదంతా చూస్తే గొర్రె కొండను ఢీకొట్టినట్టుగా ఉంది. కొమ్ములు విరిగేది గొర్రెకే, కొండకేమీ కాదన్న సత్యం తెలిస్తే మీరింత సాహసం చేసేవారు కాదు. మనం గొర్రెలం కాదు, వాళ్ళు కొండ కాదు, వాళ్ళు మనలాంటి మనుషులే. హోమ్ మినిస్టర్ అంటే దేశంలో శాంతి భద్రతలు కాపాడవలసిన వాడని అర్థం. అలాంటిది వాడి కొడుకే ఒక ఆడపిల్ల వెంటబడి రేప్ చేస్తానని, సర్వనాశనం చేస్తానని ఆంబోతులా వీరవిహారం చేస్తుంటే చీము రక్తము ఉన్న ఏ తండ్రి ఊరుకోలేడు. దీనికి తండ్రే కానక్కర్లేదు, మానవత్వం ఉన్న వాడెవడైనా చూస్తూ ఊరుకోడు. పెద్దవాళ్లతో పేచి ఎందుకని ఊరుకుంటే దీన్ని అలుసుగా తీసుకొని వాడు ఇంకెంతైనా రెచ్చిపోతాడు, రేప్ కూడా చేస్తాడు. అప్పుడు దాన్ని కళ్ళ ముందు కూర్చోబెట్టుకొని కుళ్ళిపోవడం బాగుంటుందా? ఆయన తీవ్ర స్వరంతో అన్నాడు. అది కాదండి, ఊరికే కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోబెడితే పోయేదానికి. కాలేజీ మాన్పిస్తే పోయే పీడ కాదే, దుష్టుడి చేతులు చాలా పొడవు. అవి మనం ఇంట్లో ఉంటేనే కాదు, ఎంత దూరమైనా సాగుతాయి, తమ కసి తీర్చుకుంటాయి. వాడు మన ఇల్లు కూడా చూశాడట. ఆ చేతులను తెగ నరికితే గాని మన అమ్మాయి సేఫ్ కాదు. అయినా వాడి భయంతో పిల్లను కాలేజీ మాన్పించి దాని చదువు పాడు చేయడం ఎందుకు? ఆ కాలేజీలో చదివేది ఒక్క మనమ్మాయే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిలున్నారు. వాడి కన్ను ఎప్పుడు ఎవరి మీద పడుతుందోనన్న భయంతో వాళ్ళంతా చదువులు మానేయాల్సిందేనంటావా?
ముళ్ళు గుచ్చుకుంటుందని ఆ దారిన అందరూ నడవడమే మానేయడం కాదు, ముళ్ళుని దారి నుండి పెరికివేయడమే సరైన పరిష్కారం. కీచకులు ఎక్కడైనా ఉండొచ్చునేమో గాని సరస్వతీ మందిరాల్లో చదువులు చెప్పే గురువుల రూపంలో ఉండకూడదు. వాళ్ళున్న చోట చదువుల విలువే పోతుంది, ఆ మందిరం పవిత్రతే పోతుంది. రామకృష్ణ ఆవేశంగా అన్నాడు. పెళ్లి కావలసిన పిల్ల, అంతా సక్రమంగా ఉన్నవాళ్లకే సంబంధాలు కుదరడం కష్టంగా ఉంది. ఇలా పబ్లిసిటీ తెచ్చుకున్నాక దానికి సంబంధాలు వస్తాయన్న ఆలోచన ఉందా? నా బిడ్డ ఏం తప్పు చేసిందని సంబంధాలు రావు? వాడు ఊరికే పాడు చేస్తానన్నాడో చేశాడోనన్న ఆలోచన ఎవరికైనా వస్తే? ఆ మాట ముందుగా నీ నోటి నుండి వచ్చింది కాబట్టి నిన్ను పట్టుకొని తంతాను. నన్ను తన్ని నోరు మూయిస్తారేమో గాని లోకం నోరు మూయించలేరుగా. ఇదిగో తోక అంటే అదిగో పులి అనే లోకం ఇది. చాలే, లోకాన్ని కాచి వడబోసావు. నాన్న, మీకోసం ఎవరో వచ్చారు కారులో, శర్మిష్ట చెప్పింది. ఆయన ఒలుస్తూ ఉన్న కమలాపండు టీపాయ్ మీద పెట్టి టవల్ భుజం మీద వేసుకుని వెళ్ళాడు. కారు డ్రైవర్ కాక మరొకతను కూడా గేటు దగ్గరున్నాడు. హోమ్ మినిస్టర్ మాధవరావు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. నేను ఆయన పిఏని. ఆయనకి నాతో ఏం పని అని అంటూ బెట్టు చేయదలుచుకోలేదు ఆయన. సరేనని ఇంట్లోకి వచ్చి డ్రెస్ చేసుకుంటూ హోమ్ మినిస్టర్ గారు పిలిచారట, వెడుతున్నా అన్నాడు. మీరొక్కరే వెడతారా? అన్నపూర్ణ ముఖం భయంతో పాలిపోయింది. పక్కింటి రామనాథం అన్నయ్యని తోడుగా తీసుకెళ్ళండి. ఏం, నన్ను చంపుతారని భయమా? ఎవరినైనా నమ్మొచ్చేమో గాని రాజకీయ నాయకులను నమ్మకూడదండి. మనిషిని మాయం చేయడం వాళ్లకో లెక్క కాదు. ఎందరినో మాయం చేసి ఆ పదవిలోకి వచ్చి ఉంటారు కాబట్టి. చిన్నపిల్లాడికి అదుగో బూచి అని చెబుతున్నట్లు చెప్తున్నావే అని ఆయన నవ్వాడు. మీకేమో అంతా నవ్వులాట, నాకేమో గుండెదడగా ఉంది. వెంట రామనాథం అన్నయ్యని తీసుకుపోతే మీదేం పోతుంది? ఏం పోదు గాని నువ్వు అనవసరంగా గాబరా పడకు, నాకేం కాదు. రామకృష్ణను చాలా గౌరవంగా ఆహ్వానించాడు మాధవరావు. రండి రామకృష్ణ గారు, కూర్చోండి. సుఖంగా ఆనుకోవడానికి పట్టు బాలీసులున్న సోఫా చూపించాడు. కూర్చొని మీరిచ్చే చందన తాంబూలాలు స్వీకరించడానికి రాలేదు. ఎందుకు పిలవనంపారో చెబితే చాలు, చిటపటలాడిపోతున్నట్లుగా అన్నాడు రామకృష్ణ. మీరు మరీ అంత సీరియస్గా ఉంటే బాగుండదు రామకృష్ణ గారు. మనం స్నేహ సుహృద్భావ వాతావరణంలో మాట్లాడుకుందాం. ముఖంలో నవ్వు పులుముకొని అన్నాడు మాధవరావు. అప్పుడా హాల్లో ఇద్దరే ఉన్నారు. స్నేహ సుహృద్భావాలా? ఇదెక్కడి వింత? నా కూతురి జీవితం నలిపి నాశనం చేస్తానన్న వాడి తండ్రితో నాకేం స్నేహం? మన మధ్య ఉన్నది ప్రస్తుతం శత్రుత్వమే. కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి విషయంలోకి సూటిగా రండి. కొడుకు చెడ్డవాడైతే తండ్రి చెడ్డవాడన్న అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. కానీ మీరు చెడ్డవారు కాకపోవచ్చు, కానీ మీ చేతిలో ఉన్న అధికారం, హోమ్ మినిస్టర్గా మీకున్న పవర్సు, దొడ్డిదోవన మీరేమైనా చేయొచ్చునన్న ధీమా, మీరిస్తున్న అండ మీ కొడుకును కామాంధుడిగా మార్చిందని మాత్రం చెప్పగలను. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను నా కొడుకును సపోర్ట్ చేసి మీ మీద కత్తి దూసే ఉద్దేశంతో మిమ్మల్ని పిలువనంపలేదు. మా వాడి వల్ల జరిగింది ఏదైనా జరగరానిదే జరిగింది. చాలా దారుణమైన విషయమే జరిగింది. అందుకు మిమ్మల్ని క్షమార్పణ అడుగుదామని పిలిచాను. మీరు ఒప్పుకుంటే వాడి చేత క్షమార్పణ చెప్పిస్తాను. ఇంకెప్పుడు మీ అమ్మాయి జోలికి రాకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను దొడ్డిదోవన అధికార బలాన్ని ఉపయోగించే మనిషిలా కనిపిస్తున్నానా? కరుణ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఉపయోగించింది ఏమిటి? మీ అధికార బలాన్ని కాదా? ఆ అమ్మాయి అంత పబ్లిక్లో మీ అబ్బాయి దోషి అని చెప్పి ఒంటికి నిప్పంటించుకొని చస్తే కనీసం కేసు కూడా కాకుండా ఎలా మాయం చేశారు? ఎవరెవరికి మంత్రం వేశారో కొంచెం చెబుతారా? మాధవరావు ముఖంలో ప్రసన్నత కొంచెం చెదిరినట్టుగా అయింది. ముందు మీ అమ్మాయి విషయం చూసుకోండి, చచ్చిందాని సంగతి ఇప్పుడెందుకు? ఆయన మాటల్లో చిరాకు స్పష్టంగా ధ్వనించింది. మీరు చతురులు, రాజకీయ చతురులు. ఏదైనా పని సాధించాలంటే నయాన మొదలు పెడతారు. నయాన కాకపోతే భయపెడతారు. భయపెట్టినా లొంగకపోతే దండం ఉపయోగిస్తారు. ముందే దండం ఉపయోగించడం ఎందుకని నయాన మొదలు పెట్టారని నాకు తెలుసు. చెప్పండి, మీ అబ్బాయి చేత క్షమార్పణ చెప్పిస్తే నేనేం చేయాలి? సహనం కూడదీసుకొని శాంతంగా అడిగాడు రామకృష్ణ.
వేరే ఏం లేదు, కేసు విత్డ్రా చేసుకోవాలి. మనం రాజీ పడదాం. అనవసరంగా మన మధ్య పోరు ఎందుకు? తప్పు చేసింది మావాడు కాబట్టి నా తరపు నుండి రాజీ ప్రస్తావన వచ్చింది గాని అది అసలు సంగతి. రామకృష్ణ ముఖంలో నవ్వు చోటు చేసుకుంది. విత్డ్రా చేసుకోకపోతే మీ ఇష్టం. పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలని మీకంత సరదాగా ఉంటే తిరగండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీ మనిషి అనుకుంటున్న రమాకాంత్ ప్లేస్లో నా మనిషి వస్తున్నాడు. కేసు కోర్టు వరకు పోదు. ఈ మాత్రం దానికి మీరు పోరాట బావుటాలు ఎగరేసి ఏం సాధిస్తారు? నయానా భయానా అయిపోయింది. ఇక దండం ఉపయోగించకుండా ఉండరని నాకు తెలుసు. అయినా నాకు భయం లేదు. నేనేమైనా పర్వాలేదు. నా కూతుర్ని ఇంత మానసిక క్షోభకు గురి చేసిన నీ కొడుకు శిక్ష నుండి తప్పించుకోవడానికి మాత్రం వీల్లేదు. నీ కొడుక్కి శిక్ష పడితే తప్ప నా కూతురికి న్యాయం జరగదు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా పోవడం దేనికని నిన్ను పిలిచి ఇంతదాకా మాట్లాడాను. పేపర్ వాళ్ళను పిలిచి నేను చెప్పగలను. మీ అమ్మాయే మా అబ్బాయి వెంటపడి పెళ్లి చేసుకోమని వేధించేదని. వాడు అంగీకరించలేదన్న నిస్పృహతో ఆత్మహత్యకు పాల్పడి ప్రతీకార చర్యగా ఇంత కథ అల్లిందని మీ ప్రయత్నాలకు గండి కొట్టగలను. ఇంకా ఆ పిల్ల మంచిది కాదని, చాలామందితో సంబంధాలున్నాయని. నువ్వెంతకైనా సమర్థుడివని నాకు తెలుసు మాధవరావు. కానీ సత్యానికి ధర్మానికే విజయమని నమ్మే మనిషిని నేను. ఈ పోరాటంలో గెలుపెవరిదో చూద్దాం. మరి సెలవా? రామకృష్ణ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది గుమిగూడారు. పక్కింటి రామనాథం భార్య సుందరమ్మ అన్నపూర్ణను ఓదారుస్తోంది. నువ్వనవసరంగా భయపడుతున్నావు అన్నపూర్ణదినా. అన్నయ్యకేమీ కాదు. ఆయన క్షేమంగా తిరిగి వస్తాడు. రామనాథం అన్నయ్యని వెంటబెట్టుకొని వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఒంటరిగా పులిబోన్లోకి వెళ్ళినట్టుగా అక్కడికి వెళ్ళారు. తమ మీద పోలీస్ కేసు పెట్టామన్న కోపంతో వాళ్ళేమైనా చెయ్యొచ్చు. మనిషిని మాయం చేసినా మనమేం చేయగలం? ఛా, అలా ఎందుకు చేస్తారు? కేసు విత్డ్రా చేసుకోమని చెప్పడానికి పిలిచి ఉంటారని నా మనసుకు తోస్తోంది అన్నాడు రామనాథం. ఈయన ఒప్పుకునే రకం కాదుగా. మీకు తెలుసుగా ఈయన ఎంత మొండి మనిషో. కోపం వస్తే ఎదుటున్నది హోమ్ మినిస్టరే కాదు, ప్రైమ్ మినిస్టర్ అయినా లెక్క చేయక కడిగివేసే రకం. ఈయన మాటలకి తిక్కరేగి వాళ్ళేమైనా చేస్తారేమోనని నా భయం. ఆ హోమ్ మినిస్టరు రాయలసీమకు సంబంధించిన మనిషి. వాళ్లకు మనుషులను లేపేయడం ఓ లెక్క కాదు. ఆటో దిగి రామకృష్ణ ఇంట్లోకి వచ్చాడు. ఆయన్ని చూశాక పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయింది అన్నపూర్ణకి. గబగబా కళ్ళు తుడుచుకొని నవ్వింది. నేను చెప్పాను కదా అన్నపూర్ణ, బావకేమీ కాదని. నువ్వు అనవసరంగా గాబరా పడ్డావు అన్నాడు రామనాథం. ఏమిటి, ఏమైంది? ఇంట్లో గుమిగూడిన అందర్నీ ఏడుస్తున్న అన్నపూర్ణని చూసి ఆశ్చర్యంగా అడిగాడు రామకృష్ణ. కారులో వాళ్ళు నిన్ను తీసుకెళ్లగానే అన్నపూర్ణ ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. ఆటోనో ట్యాక్సీనో తీసుకొని నన్ను వెళ్ళమంది. అక్కడ నీకేం కాదని ఎన్ని విధాలుగా చెప్పినా ఆమె భయం ఆమెదే. ఇంతకీ ఎందుకు పిలిపించినట్లు ఆ హోమ్ మినిస్టర్? రామకృష్ణ అక్కడ జరిగిందంతా చెప్పాడు. నువ్వింత మూర్ఖశిఖామణివిరా రామం. వయసొచ్చిన ఆడపిల్లల వెంట మగపిల్లలు పడడం ఎంతో సహజం. బస్సుల్లో, క్యూలలో, షాపింగ్ సెంటర్లలో ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్లకేం తక్కువ లేదు. చూసి చూడనట్లు పోతే తప్ప జీవితం సాఫీగా నడవదు. ఆ హోమ్ మినిస్టర్ కొడుకు మన విశిష్టని అల్లరి పెట్టాడే అనుకో, దానికింత పబ్లిసిటీ ఇచ్చి పోలీస్ కేసు చేసి పత్రికలకెక్కి ఇదంతా ఏమిటి? అనవసరంగా ఆ పిల్ల పేరును బజారుకిడ్చావు. ఏ తండ్రి చెయ్యని తెలివిమాలిన పని చేశావు. ఊరికే ఆ పిల్లను చదువు మాన్పించి ఏ సంబంధమో చూసి పెళ్లి చేస్తే ఎక్కడిదక్కడ సద్దుమణిగేదానికి కోతిపుండు బ్రహ్మరాక్షసిలా కెలికి రాద్ధాంతం చేశావు. పెద్దవాళ్లతో వైరం తెచ్చుకున్నావు. వాళ్లతో పోరంటే మామూలు విషయం అనుకున్నావా? కత్తిమీద సాము చేసినట్లని గుర్తుపెట్టుకో. వాళ్లకున్న ధనబలంతో, అధికార బలంతో నువ్వు నమ్ముకున్న ధర్మాన్ని, సత్యాన్ని కొనేసి నిన్నొక ఫూల్ని చేసి నిలబెడతారు. ఈ సమాజం ముందు నలుగురు నవ్వుకోవడానికి తప్ప మరెందుకు పనికిరాదు పోరాటం. కొంచెం సీరియస్గానే మందలించాడు రామనాథం. ఏ మగాడైనా భార్య కొంగు పట్టి లాగితే నీ శరీరంలో రక్తం ఉడకదా రామం? ఎందుకు ఉడకదు? పట్టుకొని ఉతుకుతాను కూడా. స్త్రీ వెంట పురుషుడు పడటం సహజమేనని ఎందుకనుకోవు? అదెలా ఊరుకుంటాం? ఇది అంతే. నా కూతుర్ని చెరుస్తానన్న వాడి అంతు చూడందే నేను నిద్రపోను. ఈ పోరాటంలో నేను బలి అయినా సరే
దయచేసి నన్ను నిరుత్సాహపరచొద్దు. చేతనైతే సపోర్ట్ ఇవ్వండి, నైతిక బలం ఇవ్వండి. నన్ను ఒంటరివాడిని చేసి అసక్తుడిగా మార్చకండి. మీకిదే నా విన్నపం. ఆయనకి ఆవేశంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా సునీతను కాలేజీలో చేర్పించాక మగపిల్లలు ఇలాగే ప్రేమలేఖలు రాసి బ్లాక్ బోర్డు మీద పిచ్చి పిచ్చిగా బొమ్మలు వేసి ఏడిపిస్తుంటే అదొకనాడు నన్ను పట్టుకొని ఏడ్చింది. శుభ్రంగా కాలేజీ మాన్పించి పెళ్లి చేశాను. లక్షణంగా కాపురం చేసుకుంటోంది. నేను నీలాగే ఉద్రేకపడి తినడానికి వెడితే వ్యవహారం చాలా అసహ్యంగా తయారయ్యేది. నలుగురి నోళ్లల్లో పడి వాళ్ళకి బుద్ధి రావడం అలా ఉంచి రెచ్చిపోయి ఇంకేమైనా చేసేవాళ్ళు. అప్పుడు మనమే కదా లబోదిబో మనాల్సింది. అసలు నువ్విలా దండోరా వేయడమే బాగాలేదు, మరో పెరిగింటాయన అన్నాడు. కానీ నీ పిరికితనంతో నీ కూతురు నష్టపోయిందేమో తెలుసునా? చదువును, తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దమని మనిషిగా నిలబెట్టే చదువును. చదివి ఏం ఉద్ధరిస్తారులే ఈ ఆడపిల్లలు. అదృష్టవశాత్తు ఉద్యోగం దొరికినా ఆ వచ్చే జీతం రోజుకో రకంగా కట్టే చీరలకు, వాళ్ళ షోకులకు, సినిమాలకి, షికార్లకే సరిపోతుంది అన్నాడాయన. వారం రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఆ రోజు క్లాసులు లేవని మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది విశిష్ట. తల్లి భోంచేసి పడుకుంది. విశిష్ట తిని పుస్తకాలు ముందేసు కూర్చుంది. వాకిట్లో బుర్రుమని జీపొచ్చి ఆగిన శబ్దం వినిపించింది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగింది. విశిష్ట లేచి తలుపు తీసింది. విశిష్ట ఎవరు? 309 సెక్షన్ కింద అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు ఎస్ఐ గారు. చట్ట ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం నేరం కదా. ఆత్మహత్య డ్రామా ఆడమని చెప్పిన ఎస్ఐ గారే నన్ను 309 సెక్షన్ కింద అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారా? విశిష్ట ముఖం పాలిపోయినట్లుగా అయింది. అప్పటికే లేచొచ్చిన అన్నపూర్ణ, ఆయన లేరు, వచ్చాక రండి అంది. అప్పటికే ఆమెను చుట్టుముట్టిన భయం ఆమె గొంతు వణుకుతోంది. అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నది నీ కూతుర్ని. అది ఉన్న ఫలంగా అరెస్ట్ చేసి తీసుకురమ్మని ఆర్డర్. ఎస్ఐ రమాకాంత్ గారే నన్ను అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారా? ఆశ్చర్యంగా అడిగింది విశిష్ట. ఆయనెక్కడున్నాడు? ఆదిలాబాద్ అడవుల్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన ప్లేస్కి ఎస్పీ నాయక్ వచ్చారు. నాన్నగారు లేరు, వచ్చాక ఆయన్ను కలుస్తామని చెప్పండి. విశిష్టకి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. మిమ్మల్ని పెళ్లి తాంబూలాలు తీసుకోవడానికి పిలవలేదు. తమరు తీరికగా వేంచేస్తామంటే కుదరదు. అరెస్ట్ చేసి తీసుకుపోవడానికి వచ్చాను. అతడి గొంతులో వెటకారం. బయలుదేరు, లేదంటే బలవంతంగా లాక్కుపోవాల్సి వస్తుంది. ఆడపిల్ల ఒక్కతి ఎలా వస్తుందయ్యా? తండ్రి వచ్చాక వస్తుంది. అన్నపూర్ణ ధైర్యం కూడా తీసుకుంటూ అంది. తను ఆడపిల్లనని పోలీస్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు తెలియదా? హోమ్ మినిస్టర్ కొడుకు మీదే కంప్లైంట్ ఇచ్చింది కదా, దానికి విచారణ జరగొద్దా? నువ్విష్టం వచ్చినప్పుడు రావడం కాదు, మేం పిలిచినప్పుడు రావాలా పోవాలా? నడు, లేకపోతే బరబరా లాక్కుపోయి జీప్ ఎక్కించాల్సి వస్తుంది. సీను బాగుండదు అన్నాడు ఆ కానిస్టేబుల్. దయచేసి 2 నిమిషాలు టైం ఇస్తారా అని తండ్రికి ఫోన్ చేసి వచ్చేసరికి తల్లి ఇంటికి తాళం పెట్టి జీప్ ఎక్కడానికి తయారైంది. నేను వస్తాను, నిన్నొక్కదాన్ని ఎలా పంపను? అక్కడేమైనా జరిగితే? పోలీస్ స్టేషన్లో జరిగే అక్రమాలు ఎంత భయంకరమైనవో మనం ఎన్ని వినలేదు. వీళ్ళకేమన్నా హృదయమా మన్నా? ఇలాంటి బాధలు చుట్టుముడతాయనే మీ నాన్నకి చెప్పాను, ఈ కేసులవి వద్దని. చూడు, ఇంటి ముందు పోలీస్ జీప్ వచ్చి ఆగిందని అందరూ ఇళ్ల గుమ్మాల్లో నిలబడి ఎలా చూస్తున్నారో నాకు తల కొట్టేసినట్టుగా అవుతోంది. ఆవిడ అవమాన భారంతో కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టుగా అయ్యాయి. విశిష్ట మాత్రం స్తబ్దంగా ఉండిపోయింది. ఇద్దరూ ఎక్కగానే పోలీస్ జీప్ కదిలింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.